అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 1354 శాఖలు భవానీపురం విజయవాడలో నూతన భవనంలోకి ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1354 శాఖలు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గత సంవత్సరం 1/5/2025 సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులు అన్ని కూడా ఏకం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంక్ గా అవతరించడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్ ఇది. సో 1,32,000 కోట్ల వ్యాపారంతో దాదాపుగా 1,30,00,000 కస్టమర్ బేస్ కలిగి ఉండి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి బ్యాంక్ గా అవతరించింది. సో గ్రామీణ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు బ్యాంకింగ్ సదుపాయాలు అందించడం, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరియు ఇతరత్ర ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించేదానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఎల్లవెల్లలా తోడ్పడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చూసుకున్నట్టయితే వ్యవసాయదారులకు కానీ, తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కానివ్వండి, మరియు డ్వాక్రా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల డ్వాక్రా గ్రూపులలో దాదాపు 3 లక్షల డ్వాక్రా గ్రూపుల ద్వారా బ్యాంకు వివిధ రకాలైనటువంటి బ్యాంకింగ్ సదుపాయాలను అందిస్తూ ఉంది. సో వ్యవసాయదారులకు మరియు వ్యవసాయ ఆధారిత మిగతా యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వ్యవసాయదారుల యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టేటువంటి అన్ని యొక్క కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పాల్పంచుకుంటా ఉంది. సో ఈ రోజు 1354 శాఖను విజయవాడలో భవానీపురంలో ప్రారంభించడం జరిగింది. సో అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి బ్యాంకింగ్ సదుపాయాలు కావాలో, ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నట్టున్నాయో ముఖ్యంగా రైతులకు మనకు పంట రుణాలు కానివ్వండి, ఇతరత్ర రుణాలు కానివ్వండి, అదే విధంగా చిన్న చేతి వృత్తి వ్యాపారులకు విశ్వకర్మ కానీ, పిఎంఈజీపీ కానీ, ముద్రా రుణాలు కానీ అందిస్తా ఉన్నాం. అలాగే డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున డ్వాక్రా రుణాలు కూడా మేము అందిస్తాం. లేదండి, ఇప్పుడు ఒకే బ్యాంక్ అయినప్పుడు తర్వాత చాలా తగ్గించడం జరిగింది. అండ్ 1-4 నుంచి కూడా ఇంకా తగ్గించే ఏర్పాట్లు చేస్తాం. సో ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా అమాల్గమేషన్ ప్రక్రియ వల్ల గత 8 నెలల నుంచి కూడా శాఖలు ప్రారంభించలేదు. సో ఈ మార్చి నెలలోనే మనకు ప్రారంభించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఇది 3వ శాఖ. సో ఇంకొక 7-8 శాఖల దాకా ఈ మంత్ వరకు ప్రారంభిస్తున్నాము. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే బ్యాంకింగ్ సదుపాయాలు లేవో ఆ ఏరియాల్లో దాదాపుగా 70 నుంచి 80 దాకా శాఖలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ కె. ప్రభుత్వారెడ్డి మరియు మీడియా మిత్రులకి ఈరోజు భవానీపురం 1354 శాఖలు ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్యమైనటువంటి ఖాతాదారులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ చైర్మన్ గారు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇంతకుముందు ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంక్స్ కలిపి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి గ్రామీణ బ్యాంక్ ఏర్పడింది వ్యవస్థ. ఈ రోజు నాడు 3,05,000 పై చిలుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫైనాన్స్ చేయడం జరిగింది. రైతులకు 12 లక్షల పైన రైతులకు కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. సూర్యాగర్ 6,000 పైన సూర్యాగర్ సోలార్ సిస్టమ్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి వ్యవస్థ 65% 65 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయడానికి కంగణం పట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అభివృద్ధి దినాదిన అభివృద్ధి ఏదైతే డౌన్ టు డెన్ ఏదైతే బ్యాంకింగ్ సర్వీస్ ఎక్కడైతే మనకు రీచ్ కాలేదో అటువంటి ప్లేసెస్ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బీసీ కాన్సెప్ట్ అనేటువంటిది బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ఉంటే ఇంకా మారుమూల ప్రాంతానికి కూడా బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీస్ ఉపయోగించుకోవడం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ముందు స్థానంలో ఉంది. ఈ రోజు నాడు చూసినట్టయితే గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ మన భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. మొత్తం భారతదేశంలో
మొట్టమొదటి స్థానం యూపీలోన, తర్వాత స్థానం మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మాత్రమే దక్కింది. ఇంకా మనకు మార్కెట్ షేర్ కనుక చూసుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లోన 12% మార్కెట్ షేర్ తోటి ముందుకు వెళ్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా బ్రాంచ్ ఓపెన్ చేసి రీజనల్ ఆఫీస్ ఓపెన్ చేసి 23 రీజనల్ ఆఫీస్ తో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మన యొక్క సర్వీసులు అందిస్తున్నాము. 7,500 పైచిలకు స్టాఫ్ అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో కూడా బాగా పటిష్టమైనటువంటి ధీటైనటువంటిది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అయితేనేమి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అయితేనేమి చూడండి. చూడండి ఎంత ఉంది మనకు. ఏదైనా గ్రామీణ బ్యాంకు వ్యవస్థలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు ధీటుగా, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ధీటుగా ముందుకు వెళ్ళే అవస్థ ఉంది. కాబట్టి చాలా పటిష్టంగా ప్రతి వాళ్ళకు పిఎం స్వానిధి అయితే ఏంది, ముద్రా లోన్ అయితే ఏంది, మనకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా గ్రూపులకు అయింది, లఖపతి దీది అటువంటి లోన్స్ అన్ని సౌకర్యం కల్పించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అతి త్వరలోనే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ముందు అంచెలో ఉంటుందని చెప్పేసి ఈ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్.